హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పన్నీర్ పిజ్జా అండి. దీన్ని నేను తవా మీద చేసి చూపిస్తానండి, పెనం మీద. దీనికి ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు. పన్నీర్ ప్యాటర్న్ అండి ఇది. పన్నీర్ కాదు, సారీ, పిజ్జా ప్యాటర్న్ అండి ఇది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఆర్గానో పౌడరు, చిల్లీ ఫ్లేక్స్, వైట్ సాస్, ఇవన్నీ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. క్యాప్సికమ్, టమాటో, ఉల్లిపాయ ముక్కలు, అలానే పన్నీర్ అండి. ముందుగా పిండిని 2 భాగాలుగా తీసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని నేను చూడండి, మనము పెనుము, చల్లగా ఉండే పెనుముని తీసేసుకొని దీని మీద రొట్టెని ఇలా తట్టేసుకుందామండి. ఈ పాటి మందం ఉంటే సరిపోతుందండి. వీటి మీద ఫోర్క్తో ఇలా మనము కాట్లు అయితే వేసేసుకుందామండి. ఫోర్క్తో ఇలా కాట్లు వేసేసుకున్నామండి. దీని మీద మనము టమాటా కచ్చప్ అయితే వేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా కచ్చప్ని అయితే నేను అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనం వైట్ సాస్ని కూడా వేసేసుకుందామండి. చూడండి, వైట్ సాస్ని కూడా ఇలా నీట్గా మనము వేసేసుకుందామండి. వీటి మీద క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకుందామండి. అలానే టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాము. పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి. అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని దీని మీద ఆర్గానో పౌడర్ కూడా వేసేసుకొని, అలానే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని చూడండి, స్టవ్ని అయితే ఇలా ఆన్ చేసుకొని దీని మీద పెట్టేసుకున్నానండి నేను. కొంచెం పెనం వేడయ్యేంత వరకు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెనం వేడైతేనే లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. పెనం హీట్ అయింది. ఇప్పుడు దీని మీద మూత కరెక్ట్గా ఉండే మూత మూసి పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఒక 2 మినిట్స్ని ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, ఎంతో టేస్ట్ అయినటువంటి తవా పిజ్జా అండి. అవైన అందరి ఇళ్ళల్లో అవైలబుల్ ఉండదండి. నేను ఈరోజు చూపించాను. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.